హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాము. ప్రెసెంట్ శ్రీ చింతమణి అమ్మవారు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మన కుసుంపురం మన ఇంటి దగ్గర నుండి. ఓకేనా? బ్యాక్ సైడ్ చూస్తున్నాయి కదా మన గుడి, వేణుగోపాల స్వామి గుడి కుసుంపురం. వెళ్దాం. ఇంకా పూజలు ఏమైనా అవుతున్నాయేమో చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు సంబరాల టైం అనమాట. మనకైతే కరెక్ట్గా తెలీదు డేటు. ఎవరికైనా చింతమణి అమ్మవారు, బుర్రవెంక అమ్మవారు ఎప్పుడు సంబరాలు జరుగుతుంటే అది చెప్పారనుకోండి, ఆ టైంకి నేనైతే అక్కడ ప్రెజెంట్ అవుతాను వీడియోస్ కోసం. ఓకేనా? ఇప్పుడైతే మనకి చింతమణి అమ్మవారు గుడికైతే వెళ్దాం మనం, కాబట్టి పదండి. అలాగే మనకి చింతమణి అమ్మవారు గుడి బయట ఈ కాళికమ్మ గుడి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది, ఎందుకంటే మధ్యాహ్నం అయింది కదా. అలాగే చూసుకుంటే బయట నుండి చూసుకుంటే ఇక్కడ ఒక మండపం ఉంటుంది, ఇంకా అది గుడి మండపం అన్నమాట. అక్కడ గర్భగుడి ఉంటుంది. అలాగే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది. ఓకేనా? ఈ ఎంట్రన్స్ నుండి మనం లోపలికి వెళ్ళాలి. అలాగే మా పిన్ని, మా అమ్మ, మా ఆవిడైతే నలుగురం కలిసి వెళ్ళాము. ఓకేనా? చూసారు కదా గోపురము, ఈ గోపురం నుండి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అలాగే ఇక్కడ చూస్తాం కదా పైన మెయిన్ గర్భగుడి గోపురం అనమాట, అది పైకి. అలాగే ఇక్కడ చుట్టూరు చూసుకుంటే చూడండి అంత పెద్ద సరౌండింగు. ఈ చింతమణి అమ్మవారి టెంపుల్ కవిటి మండలం, కవిటి ఊరు, అలాగే మన శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ నుండి ఇచ్చాపురం ఓన్లీ 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. అది మనకి ఆంధ్ర ఒడిశా బార్డర్ అనమాట. అలాగే ఎదురుగా మన పోతురాజు, ఆ పోతురాజు దగ్గర కూడా మనకి పాత విగ్రహాలు ఉంటాయి కదా, పోతురాజులు ముందు, అవన్నీ కూడా అక్కడ పెట్టున్నారనమాట. అన్నిటికీ పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు. అది మేము దూరింది ఒకటి, ఇది అవుట్ గేట్ అనమాట. ఇది ఇటు సైడ్ నుండి కూడా వస్తారు వెళ్తారు. ఓకేనా? ఆ పైకి దారి ఉంది. సంబరాల టైము అలాగా మెయింటైన్ చేస్తారనమాట, ఎందుకంటే ఒకే గేట్ నుండి ఇన్ అవుట్ కష్టం అనమాట. ఓకేనా? అక్కడ నుండి ఆ గోపురం నుండి లోపలికి వచ్చి ఇటు నుండి బయటకు వెళ్ళిపోవడానికి ప్లేస్. అలాగే చూసారు కదా గోపురము పైనుండి. ఇంకా ఈ మండపము మనం హోమాలు, పూజలు, అంటే వేరే పూజలు ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి స్వాములు, అయ్యప్ప స్వామి మాలలు, భవానీ మాలలు వేస్తారు కదా, వాళ్ళందరి కోసం అక్కడ రెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే పోతురాజు, అలాగే కింద పాతవి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ పోతురాజులవి ఉన్నాయన్నమాట. ఈ పోతురాజు ఏంటంటే ఈ 9 అమ్మవార్లు ఉంటారు కదా, వాళ్ళకి బ్రదర్ అనమాట. ఓకేనా? చూడండి మొత్తం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అక్కడైతే మీకు అమ్మవారు దర్శనం అయితే చేయిస్తాను. చాలా పెద్ద స్టోరీ. ఈ స్టోరీ మొత్తం కూడా నేను లాస్ట్ వ్లాగ్లో అయితే అంటే చింతమణి అమ్మవారు వ్లాగ్ అయితే ఉంటుంది. ఆ వ్లాగ్లో పంతులు గారు చెప్పారనమాట మొత్తం స్టోరీ అంతా కూడా. ఇప్పుడు మీరు అమ్మవారికి అయితే దర్శనం చేసుకోండి. ఒక చెంబు కథ అయితే ఉంటుంది. ఆ చెంబు కథ నేను దాంట్లో చెప్పాను, మీరు చూడండి ఒకసారి, సెర్చ్ కొట్టండి చింతమణి అమ్మవారు కవిటి అని. ఓకేనా? ఈ అమ్మవారి సంబరాలు కూడా ఈ ఏప్రిల్, మే ఈ టైంలోనే జరుగుతాయి అనమాట. నాకైతే కరెక్ట్గా డేటు టైము తెలీదు. అలాగే బుర్రవెంక అమ్మవారు, కాళికమ్మ, అక్కడ కూడా నాకు డేట్ తెలీదు. ఎవరైనా మన సోంపేట, ఈ బుర్రవెంక, కవిటి, కుసుంపురం ఎవరైనా నా వీడియో ఒకళ్ళు చూస్తే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి ఆ డేట్లు. ఆ డేట్కి అయితే నేను వస్తాను. అలాగే ఈ సరౌండింగ్స్లో ఈ సోంపేట మండలం, కవిటి మండలం ఇటువైపు ఎక్కడైనా మనకి సంబరాలు జరిగితే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈరోజు వరకు ఒక్కసారి నేను లైవ్ అనమాట చూశాను కాళికమ్మ నాట్యము. దాని తర్వాత ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా చూడలేకపోయాను. ఓకేనా? అలాగే లోపటే తులసిపిని చూడండి ఎంత బాగుందో. ఓకేనా? చాలా పచ్చగైతే ఉంది తులసిపిని, చూడండి. దానికి కుంకుమ బొట్లు ప్లస్ మన పసుపు రాసి మొత్తం కూడా రెడీ చేశారు అనమాట. అలాగే లాస్ట్లో మీకు కొన్ని విగ్రహాలు అయితే చూపిస్తాను. ఓకేనా? ఇది అవుట్ గేట్ చూపించాను కదా సంబరాల టైం, ఇది అవుట్ గేట్ అనమాట. అలాగే అటువైపు కూడా చూడండి దారి ఉంది లోపలికి వెళ్ళడానికి. లోపల బోల్డెన్ ఊర్లు ఉంటాయన్నమాట. ఇక దూరం నుండి చూసుకుంటే మొత్తం కూడా ఇది చుట్టూరు చాలా పెద్ద ప్లేస్ అనమాట లోపల. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మధ్యాహ్నం పూట వెళ్ళకంట, మరి హీట్లో వెళ్ళకంట, ఎర్లీ మార్నింగు లేకపోతే ఈవినింగ్ టైము మీరు వెళ్ళారనుకోండి, అదంతా కూడా మీరు చక్కగా చూడొచ్చు. అలాగే కొంతమంది అక్కడ సేవ అయితే చేస్తున్నారు గుడిలో. పోతురాజు గారికి మొత్తం పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు. చూడండి అంత చక్కగా బొట్టు. అలాగే కింద మనకి కొన్ని పోతురాజులు, స్వాములు అయితే మన విగ్రహాలు ఉన్నాయి, అన్నిటికి కూడా అక్కడ పెడుతున్నారు అన్నమాట పసుపు కుంకుమ. ఓకేనా? చాలా పురాతనమైన గుడి అనమాట ఇది. కవిటి మండలంలో మన చింతమణి అమ్మవారు టెంపుల్ చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా విజిట్ చేయండి. ఇప్పుడు ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా కొన్ని విగ్రహాలు, ఇవన్నీ కూడా
అంటే నాకు తెలిసిన వరకు నాకు ఎవరు చెప్పారంటే మొత్తం వీళ్ళందరూ కూడా అమ్మవారు వచ్చి కొంతమంది చనిపోతారు కదా, వాళ్ళ విగ్రహాలు అన్నమాట. ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టడం జరుగుతుంది వాళ్ళ పేరున. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చాలా చక్కగా అంతైతే లోపల మెయింటెనెన్స్. అలాగే అక్కడ చూసుకుంటే కాళికమ్మ రుద్ర అవతారం, ఉగ్ర అవతారం అన్నమాట. ఓకేనా. అలాగే ఆ కాళీమాత సంబరాలు కూడా జరుగుతుంటాయి, మన కవిటి కాళీమాత. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి చింతామణి అమ్మవారం అన్నమాట. ఓకేనా. పంతులు గారు అయితే లోపల లేరు, బయటికి ఎక్కడికి వచ్చిన పని మీద వెళ్ళారంట, టైం అవుతుంది. అలాగే నాకు కూడా టైం అవుతుంది కాబట్టి నేను కూడా అక్కడ నుండి అయితే వచ్చాను మళ్ళీ కుసుంపురం. ఓకేనా ఫ్రెండ్స్. బయట నుండి చూసుకుంటే చూడండి ఇలా ఉంటుంది సింహాలు అవన్నీ కూడా. ఓకేనా. ప్లీజ్ నాకు కామెంట్ చేసేది చెప్పండి. డేట్లు అంటే సంబరాల డేట్లు వస్తాయి కదా, చింతమణి అమ్మవారు, బొరవెంక అమ్మవారు అంటే ఈ సరౌండింగ్స్లో సోంపేట మండలం, మన కవిటి మండలం, ఈ సరౌండింగ్స్లో కొంచెం మనకి సంబరాలు కాళికమ్మ నాట్యం ఆడింది అలాంటిదైతే నాకు డేట్ ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా.